హాయ్ ఆల్ అందరికీ నమస్తేనండి. పోయినసారి నేను దానిమ్మకాయ చెట్టు చూపిచ్చాను. 3 కాయలొచ్చాయి అన్నాను కదండీ! ఒక కాయ అయితే నేను చూడలేదు. అదే చెట్టుకి బ్రేక్ అయిపోయిందనమాట. ఇది చిన్న కాయ అనమాట. ఇంకో కాయ ఉందండి. పెద్ద కాయ అనమాట. అది చూద్దాం వెయిట్ చేద్దామని అది కూడా బ్రేక్ అవుతదా అని వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇదైతే నేను చూడలేదు. మా హస్బెండ్ చూసి నాకు చెప్పారనమాట. లక్కీగా ఏంటంటే దీనికి మనం వ్రాప్ చేసి ఉంచాం కాబట్టి అది డస్ట్ కానీ ఏమీ వెళ్ళలేదు. బట్ కానీ చాలా బావుందండి. కొంచెం గింజలు గూడా చాలా పెద్దయి అయ్యాయి. పోయినసారి దానికంటే ఈ గింజలు ఆ స్వీట్‌నెస్ చూస్తేనే అలా తెలిసిపోతుందనమాట. ఆ కాయ అయితే నేను కొయ్యలేదండి. చూసారు కదా! మంచిగా ఉంది. చిన్న కాయ అయినా బాగా కలర్ మంచిగా తిరిగి మీన్స్ ఆ వైట్‌నెస్ లేదనమాట. సరే ఇది తిని చూసి అది కోద్దాము అన్నట్లు నేను వెయిట్ చేస్తున్నాననమాట. ఆ కొంచెం తెల్ల గింజ ఉంది కదండీ! అది గూడా పోతే ఇంకా మంచి స్వీటొస్తదనమాట. అసలు చూసారు కదా ఎంత బావుందో కలర్. ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాననమాట ఆ కాయ కోసం. నెక్స్ట్ ఇయర్ అయితే మంచిగా క్రాప్ వస్తదని నేను అనుకుంటూ ఉన్నానండి. ఇవన్నీ ఒలిచి ఇలా బుజ్జి ప్లేట్‌లో ఇలా ఉంచేసాను అనమాట అండి. థాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.